ఏంటి అక్కడ చూస్తున్నావు? కింద రొమాన్స్ అది ఇది ఏదో ఏదో అన్నావు. రొమాన్స్ అన్నాను కదా, మర్చిపోయా. కానీ చాలా బాగుంది. దా. అందరు వాళ్ళ జంటలతోటే పోయారు. నాతో ఒకరైనా ఉంటేనే కదా. నాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా. ఏం అందం. ఎవరి పేరు చెప్తే ఈ రాష్ట్రం మొత్తం గడగడ వణికిపోతుందో ఆ దేవుని వాళ్ళ మనుషులు కొట్టొచ్చావా? అంతేకాదురా, వాడి చెల్లెని కూడా లేపుకొచ్చా. నువ్వు దేవు చెల్లెలివా? వామ్మో, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లురా? అదేంట్రా అలా అంటావు? నువ్వు తప్ప నాకెవరున్నారా? నువ్వే ఎలాగోలాగో మీ ఇంట్లో కన్విన్స్ చేసి 1 month మీ ఇంట్లో స్టే ఏర్పాటు చేయాలరా. మా ఇంట్లో నాకే చోటు లేకుండా 2 రోజుల నుంచి రోడ్డు పైన తిరుగుతున్నాను రా. ఏమైందిరా? చెప్తాను రా. అక్కడ కూర్చున్నాను చూసావా, నేను నా గర్ల్ ఫ్రెండ్ గౌతమి. కాస్త కష్టమైన కళ్ళు మూసుకొని చూశాను రా, ఎందుకంటే రొమాన్స్ ఫస్ట్ టైము. అన్నా పల్లీలు చిపా ఇలా డిస్టర్బ్ చేసింది అంటారు. అన్నా నిన్న వేరే అక్కతో వచ్చినప్పుడు తీసుకున్నా గానీ ఈరోజు ఈ అక్కతో వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? నేను పార్కుకి రావడం ఏంటి? నమ్మేసావా? ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తావు. హే, నాకు నిజంగా ఎటువంటి సంబంధం లేదే. తన అబద్ధం చెప్పింది. నిన్న అన్నయ్య తిడతావా? ఓసే పిల్ల పిశాచం, ఇలా ఎరికించావేంటే బాబు? పార్క్లో వర్కౌట్ అవ్వలేదని ఈసారి డైరెక్ట్గా ఎవ్వరు లేనప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికే తెచ్చుకున్నాను రా. 1 year తర్వాత గర్ల్ ఫ్రెండ్తో కలిసాము. ఈసారి పండగ చేయాలి, అస్సలు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఇల్లంతా మందే. హే, నా డార్లింగ్ వచ్చేసినట్టుంది. హే, వస్తున్నా డార్లింగ్. హాయ్ డార్లింగ్. నాన్న ఊరు వెళ్తున్నారు, వెళ్ళలేదా? లేదురా, బస్సు మిస్ అయింది. సాయంత్రం ట్రైన్కి వెళ్దాం అనుకుంటున్నాను. మన మొహానికి రొమాన్స్ రాసి పెట్టినట్లేదు. అయ్యో, ఇది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లిఫ్ట్ చేయి. అయ్యో బాబు, ఇది వచ్చేసినట్లుంది. హాయ్ రా బంగారం. బాబు ప్లీజ్ ఆగు, చెప్పేది ప్లీజ్ ఆగు ప్లీజ్. ఇంకన్నమాట దొరికిపోయాను రా బాబు. మా నాన్న. అవునా? ఓకే బాయ్, మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు యమధర్మరాజు ఏమంటాడు? నాన్న తను ఏంట్రా ఎదవా, నేను ఇంట్లో లేనప్పుడు ఇలాంటి యదేశాలు ఇస్తున్నావా? నాన్న తను నీ కాబోయే కోడలు. నీ జీవితానికి ₹1 కూడా సంపాదించలేవు, నీ ముఖానికి ఒక లవ్వా? కన్న కొడుకు ప్రేమను అర్థం చేసుకోలేని తండ్రి ఒక తండ్రేనా? ఇలాంటి ఇంట్లో నేను ఉండను. బెదిరిస్తున్నావా? ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేనే గెంటేస్తాను. గెట్ అవుట్. పోతాలే. నాకేం ఫ్రెండ్స్ లేరు అనుకున్నారా ఏంటి? చాలా మంది ఉన్నారు. సుజయ్ గాడు ఉన్నాడు, కృష్ణ గాడు ఉన్నాడు. నేను పోతాలే. మా నాన్న అలా ఇంట్లో నుంచి తరిమేశాడు రా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన సుజయ్ గారికి కాల్ చేద్దాం. నువ్వేంట్రా ఇంత తొందరగా వచ్చేసావు? అమ్మాయి ఎవరో అడుగు. ఊరా నిజమైన ఫ్రెండ్ అంటే? ఫ్రెండ్స్ ప్రాబ్లంలో ఉన్నారు అని తెలవంగానే సగం రింగులోనే ఎంటర్ అయిపోయావు చూడు. నువ్వు గ్రేట్ అంతేరా. రే, ఇంతకీ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయా? జస్ట్ ఇప్పుడే నాకు పెళ్ళమైందిరా. రే,
క్లారిటీ చెప్పురా. క్లారిటీగా చెప్పాలా మీకు? నాదో పెద్ద ఫేస్బుక్ స్టోరీ. ఎంత ట్రై చేస్తున్నా ఒక్క ఫిగర్ కూడా పడట్లేదే. ఈ రోజు ఎలా అయినా FB లో వలేసి ఒక ఫిగర్ ని పడగొట్టియాలి. ఈ అమ్మాయి ఎవరు? చాలా బాగుంది. ఈ అమ్మాయి గనక మన లైఫ్ లోకి వస్తే మన లైఫ్ అంతా లైట్ లా వెలిగిపోతుంటది. రిక్వెస్ట్ పెడదాం. సుజయ్ యాక్సెప్టెడ్. ఇంత ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేసిందా అంటే ఇది ఎవరో ఖచ్చితంగా మనకు పడిపోద్ది. హాయ్, హలో. మీట్ అవుదామా? అప్పుడే మీటా? నో వే. ప్లీజ్. ఓకే, మీట్ అయితే పోలే. హే, థ్యాంక్ యూ. టైం, ప్లేస్, ఎప్పుడు, ఎక్కడ? KBR పార్క్. ఓకే. యాహూ యా. వద్దు వద్దు అన్న ఇక్కడ తీసుకొచ్చారేంటి? ఈ బిల్డింగ్ గురించి అన్ని తెలిసి కూడా ఇక్కడ కింద తీసుకొచ్చారు. ఎందుకలా భయపడతారు? ప్లీజ్ వెళ్ళిపోదాం. లేదు రాజ్, ఈ బంగ్లా గురించి నాకు బాగా తెలుసు. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో బయటపడలేదు. వద్దు రాజ్, ప్లీజ్ వెళ్ళిపోదాము. ఏ ఆపండి. ఇందులో దెయ్యాలు ఉన్నాయో లేదో మనకు తెలుసా? తెలీదు కదా, లోపలికి వెళ్తేనేగా తెలిసేది. రాజ్, ఇందులోకి వెళ్ళాక నాకేమైనా పర్లేదు, కానీ నీకేమైనా అయితే మాత్రం నేను కూడా ప్రాణాలతో మిగిలను. ఆపండ్రా, ఈ బంగ్లాలో ఎలాంటి దయ్యాలు భూతాలు లేవు. ఎవరు ప్రాణాలకు ప్రమాదం లేదు. పదండ్రా వెళ్దాం. ఏ ఆగండి 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 ఆగండి. ఒకవేళ మీరు చెప్పినట్టు నిజంగా ఈ బిల్డింగ్ లో దెయ్యాలుంటే నేను మీ అందరినీ చంద్రముఖిలో రజనీకాంత్లా కాపాడేస్తా. లక 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 come on. వెళ్ళేది బూత్ బంగ్లాకి, చెప్పేది రజనీకాంత్ డైలాగ్. వావ్ రే, ఇంత అద్భుతమైన కోటలో దయ్యాలు భూతాలు ఉంటాయంటరా? నీ ఈ కోటతే గాని. అరే దెయ్యాలు భూతాలేని టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కడు ఒక్కో రూమ్ కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఏం చెప్పావురా? మనం ఎప్పుడు వెళ్తే బావా మన ఇద్దరం మాతో రాకపో. ఈ బ్యాగ్ పట్టుకొని ఈ హాల్లోనే చావు. రే నువ్వు ఆ రూమ్ కెళ్ళు, నువ్వు ఈ రూమ్ కెళ్ళు. మనం ఇద్దరం ఆ రూమ్ ఏ రూమ్ కి వెళ్ళినా డిస్టర్బ్ మాత్రం చేయకండి రోయ్. రే బాగా ఎంజాయ్ చేయండి రోయ్.
ఎవరిది పెయింటింగ్? అబ్బా ఏముంది, ఇదేననుకుంటానా లక 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 లక. శృతి శృతి లే శృతి శృతి లే శృతి శృతి నేను దయ్యాన్ని చెప్పేశాను. లే శృతి 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 సుజయ్ రే సుజయ్. మెల్లన్ సుజయ్ కూర్చోరా కూర్చో. సుచి సుచి లేగు సుచి 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 లేగు సుచి ఇదంతా నా తప్పే. సుచి లేగు మీరు వద్దు సుచి. వద్దు అని చెప్తున్నా నేను వెళ్ళలేదు. అయ్యో. ఏయ్, సుచి బ్రతికే ఉంది. హాస్పిటల్ తీసుకెళ్దాం పద. సుచి రేయ్ ఈ దేవ్ చెల్లెల్నే లేపుకొస్తాడ్రా. వీళ్ళింతకీ ఈ కోటలో ఉన్నారో లేదో వెళ్ళి చూద్దాం.